హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి వెన్స్డే అండ్ థర్స్డే రోజు వ్లాగ్. సో వెన్స్డే రోజు మార్నింగ్ అయితే సాయికి ఇంకా క్రికెట్ ఉంది. దానికోసం అయితే వాడు రెడీ అవుతున్నాడు. వాడికైతే నేను ఇక్కడ స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ఈరోజు వాడికి మ్యాచ్ అనమాట, మా గ్రౌండ్లో ఉంది. సో మార్నింగ్ 7 to 11 అట్లా అవుతుంది. 10, 10:30, 11 అవుతుందని చెప్పేసి సో స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఆమ్లెట్ వేయించి అండ్ యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ కట్ చేసి ఇచ్చాను. తను వచ్చేసి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశాడు. మ్యాచ్ 7కి స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి రెడీ అవుతున్నాడు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. వాళ్ళ డాడీ ఇంకా ఫ్రెష్ అయిపోతే వెళ్ళిపోవటమే. కొంచెం కొంచెం పెసరట్టు వేసిస్తే ఒకటైతే తినేసి ఇంక వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ డాడీ దగ్గర మొబైల్ చేతిలో ఉంటే మొబైల్ చూస్తూనే ఉంటాడు. మళ్ళీ టైంకి తీసుకెళ్ళడం అని చెప్పేసి మొబైల్ వాడి దగ్గరే ఉంచుకున్నాడు. సో గ్రౌండ్కి వెళ్ళిన తర్వాతే ఇస్తాను నీకు మొబైల్, అప్పటి వరకు ఇవ్వను అని చెప్పేసి. ఎవ్రీ ట్యూస్డే ఉంటాయి నార్మల్గా అయితే. ఈ సమ్మర్ హాలిడేస్లో ట్యూస్డే అండ్ వెన్స్డే 2 days. బట్ ఈసారి ట్యూస్డే పెట్టకుండా వెన్స్డే అండ్ థర్స్డే అని చెప్పేసి సో 2 days పెడుతున్నారు. ఈ సమ్మర్ అంతా కూడా మ్యాక్సిమం కూడా ఇట్లానే ఉంటుంది. సో వాళ్ళకు కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది, అలవాటు అవుతుంది. ఎలా ఉంటే గ్రౌండ్లో 20 overs 50 overs మ్యాచ్ లాగా అట్లా పెడుతున్నారు. నార్మల్గా అయితే 10 o'clock అయిపోతుంది. మార్నింగ్ 7 to 10 వచ్చేసి జూనియర్స్కి మ్యాచ్ అనమాట. దాని తర్వాత 10 to 2 వరకు సీనియర్స్కి మ్యాచ్. నార్మల్గా ఇంకా 10 o'clock అయిపోతుంది. అయిపోతే కాల్ చేస్తాడు. అక్కడ ఎవరో ఒకరు పేరెంట్స్ ఉంటారు కదా, సో పేరెంట్ మొబైల్ నుంచి కాల్ చేస్తాడు. ఇంకా ఆ రోజైతే కాల్ చేయలేదు. సరే వాళ్ళ డాడీ ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకిద్దరం అయితే వెళ్ళాం. నేను కూడా వెళ్ళాను. అక్కడ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు కదా, సో తన సాయి జూనియర్స్ టీంకి ఆడతాడు వీడు. వీళ్ళ టీంకి సాయి క్యాప్టెన్ అనమాట. క్యాప్టెన్ ప్లస్ వికెట్ కీపరు. పిల్లలైతే మార్నింగ్ 7 అంటే ఆల్మోస్ట్ 6:45 ఆ టైం కల్లా వచ్చేస్తారు కదా. సో అప్పటి నుంచి ఇంకా 11:30 అయినా కూడా మా ఎండలో ఆడుతూనే ఉన్నారు. నార్మల్గా 10 o'clock అయిపోవాల్సిన మ్యాచ్ అయితే ఆ రోజు లేట్ అయింది. సో అప్పుడు టైం వచ్చేసి 11. అక్కడ చూడండి మీకు ఇంకా వేరే వైట్ డ్రెస్సులో వేరే పిల్లలు కూడా కనిపిస్తున్నారు కదా దూరంగా. వాళ్ళు వచ్చేసి సీనియర్స్. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళ మ్యాచ్ అయిపోతే వాళ్ళు స్టార్ట్ అవ్వాలి. నార్మల్గా ఇంట్లో ఉంటేనే ఈ సమ్మర్కి అసలు ఉండలేకపోతున్నాము. పాపం అందరూ చిన్న పిల్లలు అందరూ కూడా మ్యాక్సిమం 10-11 years లోపు వాళ్ళే అనమాట జూనియర్ టీంకి ఆడేది. బట్ వాళ్ళు మాత్రం వాళ్ళు ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారో ఆడగలుగుతారో అంతవరకు అయితే 100% ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నారు. అక్కడ ఎవరు విన్ అయినా ఎవరు లూజ్ అయినా అదైతే ఇంపార్టెంట్ కాదు. బట్ వాళ్ళైతే లాస్ట్ బాల్ వరకు కూడా 2 teams కూడా లాస్ట్ బాల్ వరకు ట్రై చేశారు. బాగా అనిపించింది. కానీ డెఫినెట్గా ఏదన్నా కలగంటున్నాము అంటే డెఫినెట్గా అది ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే హార్డ్ వర్క్ అయితే చేయాలి కదా. ఇక్కడ పేరెంట్స్ అందరూ చూడండి ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా 10 o'clock అంటే మ్యాక్సిమం 10 o'clock అంతా పిక్ చేసుకోవడానికి పేరెంట్స్ వస్తారు. కొంతమంది అయితే ఇంకా అక్కడే వెయిట్ చేస్తుంటారు, వాళ్ళు ఎలా ఆడుతుంటారు. నార్మల్గా మనకి తెలియదు కదా, సో అక్కడ ఉండి చూస్తేనే వాళ్ళు గేమ్ ఇట్లా ఏదన్నా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎలా ఆడతారో తెలుస్తుంది. కాబట్టి కొంతమంది పేరెంట్స్ అయితే ఉంటారు, లేదు అంటే కొంతమంది వెళ్ళి మాలాగా వచ్చి పిక్ చేసుకుంటారు. నేనైతే ఇంకా ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది మ్యాచ్ అయిపోయేసరికి వీళ్ళది. సో ఆ లాస్ట్ వరకు అయితే మేము ఇంకా 1.5 hours చూసాము. సాయి వచ్చేసి స్కోరు 24 or 25 runs అయితే స్కోర్ చేసినట్లున్నాడు. సో వికెట్ కీపరు. సో వికెట్ కీపింగ్ కూడా పర్లేదు, సూపర్ చేస్తున్నాడని కాదులే కానీ పర్లేదు, కొంచెం కొంచెం అయితే బెటర్ అవుతుంది. మేము అదే చెప్తాము. సో విన్ అవుతున్నారా లూజ్ అవుతున్నారా పక్కన పెట్టేసి లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి నీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నావా, గేమ్ ఎలా ఉంది అన్నది వరకు చూసుకో. సో నువ్వు క్యాప్టెన్ కాబట్టి అందరినీ ఎక్కడ ఎలా అంటే కొంచెం టీమ్ వైజ్గా కూడా కొంచెం చూసుకోవాలి. ఆ స్కిల్స్ ఇవన్నీ ఎంతవరకు ఇంప్రూవ్ అవుతున్నాయి వరకు చెక్ చేసుకోవాలి చెప్తాము. సో అంతే కదండి.
స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ, డెవలప్ అవుతూ, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్‌గా అయితే రిజల్ట్ ఏదో ఒక రోజైతే వస్తుంది గదా! సో, ఇంకా వీళ్ళ మ్యాచ్ అయిపోయిన తర్వాత పాపం సీనియర్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు గూడా సీనియర్స్ అంటే పెద్దవాళ్ళేం గాదు. వాళ్ళు గూడా ఒక 12, 13 ఇయర్స్ ఇంకా కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు గూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు అన్న దాన్ని బట్టి కూడా సీనియర్స్ అట్లా డివైడ్ చేశారు. ఇంకా వాళ్ళైతే ఇంకా ఫుల్ ఎండ అసలు భయంకరంగా 11:30 టు వాళ్ళు ఆల్మోస్ట్ 4:30 వరకు ఆడారు. మధ్యలో అయితే కొంచెం లంచ్ బ్రేక్ తీసుకున్నట్లున్నారు. ఇంకా సమన్వి అయితే రాలేదండి. ఇంక తను ఆల్రెడీ మార్నింగ్ క్లాస్‌కెళ్ళొచ్చింది గదా! సో, బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంక అలానే నిద్రపోతుంది. సరే గదా అని చెప్పేసి ఇంక నేను వాళ్ళ డ్యాడీయే వచ్చాము. యాక్చువల్‌గా నెక్స్ట్ డే గూడా మ్యాచ్ ఉంది. బట్ నెక్స్ట్ డే అనేది వర్షం పడిందనమాట. సో, ఈ మధ్య ఇది సమ్మర్ లాగా కాదు, రెయినీ సీజన్ లాగా అనిపిస్తుంది కదా! డేలో ఎంతో కొంతైనా వర్షం పడుతుంది. సో, అందుకని చెప్పేసి నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేశారు. వీళ్ళు ఈ వీక్ మొత్తం వెయిట్ చేస్తుంటారు ఆ 2 డేస్ కోసం, మ్యాచెస్ జరిగే 2 డేస్ కోసం. సాయి చూడండి ఎలా ఉన్నాడో, ఎంత ట్యాన్ అయిపోయి నల్లగా జిడ్డు గారిపోతున్నాడు కదా! సో, ఇంక కొంచెం సన్‌స్క్రీన్ లోషన్ అదన్నా రాసుకొని ఎళ్ళురా, మరి చాలా ట్యాన్ అయిపోయాడు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యి కొంచెం అదంతా రెగ్యులర్‌గా స్కూల్స్‌కెళ్తూ ఉంటే మళ్ళీ కొంచెం సెట్ అయిపోతాడు. ఇంటికొచ్చిన తర్వాత అయితే నేను ఇంక ఫాస్ట్‌గా కర్రీ అది చేసుకొని ఇంక లంచ్ అది ఫినిష్ చేసుకున్నాము. నేను ఇంక అదైతే ఏం షూట్ చేయలేదు. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫాస్ట్‌గా షూటింగ్ అదేం పెట్టుకోలేదు నేను. ఫాస్ట్‌గా పని అది కంప్లీట్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ ఇంక వాళ్ళకి స్నాక్ వచ్చేసి నేను ఇంకా కొంచెం కేక్ చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ కేక్ చేస్తున్నాను. మనం నార్మల్‌గా మైదా లేకపోతే గోధుమ పిండితో కేక్ చేస్తాం కదా! సో, అలా కాకుండా ఇక్కడైతే నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను. అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా! సో, అది ఉప్మా రవ్వ వచ్చేసి అరౌండ్ ఒక కప్పు తీసుకున్నాను. అండ్ ఇక్కడికి నేను షుగర్ యాడ్ చేయకుండా కొంచెం హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి బెల్లం పౌడర్ ఉంటుంది కదా! సో, బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను. నా దగ్గర బెల్లం పౌడర్ ఉందని అలా యాడ్ చేసుకున్నా. లేదు అంటే మీరు నార్మల్ బెల్లాన్ని కొంచెం మెత్తగా మిక్సీ లాగా చేసుకుంటే కొంచెం బరకగా పంచదార బెల్లం ఉంటుంది కదా! సో, దాన్ని కొంచెం బరకగా చేసుకున్నారు అంటే హ్యాపీ, అది కూడా పౌడర్ లాగే అవుతుంది. అదొచ్చేసి ముప్పావు కప్పు వరకు యాడ్ చేశాను. 3/4 కప్పు వరకు బెల్లం పౌడరు అండ్ 3/4 కప్పు వరకు మిల్క్, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. నా దగ్గర వచ్చేసి వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ అయిపోయిందని చెప్పేసి నేనైతే కొంచెం యాలకుల పౌడర్ ఉంటుంది కదా! సో, ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అదైనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మిక్స్ చేసుకొని లిడ్‌తో క్లోజ్ చేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత చూసుకుంటే మంచిగా మనం తీసుకున్న రవ్వ ఏదైతే ఉందో ఇది పాలు మొత్తం పీల్చేసుకొని ఇలా కొంచెం గట్టిగా అయిపోతుంది. ఈ టైంలోనే మనము నెయ్యి కానీ లేకపోతే స్మెల్ ఏమి లేని రిఫైన్డ్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. నార్మల్‌గా శనగ నూనె అయితే స్మెల్ వస్తుంది కదా! అలా శనగ నూనె కాకుండా వేరే రిఫైన్డ్ ఆయిల్ లేదు అంటే మీరు మంచిగా హ్యాపీగా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. అది అరౌండ్ ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. నేను ఏదైతే మిల్క్ తీసుకున్నానో అదే కప్‌లో వేసుకున్నాను. సో, అందుకే మీకు అలా మధ్యలో వైట్ లాగా కనిపించింది. ఓకేనా? పావు కప్ తీసుకున్నాక దీనిలో మనం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా! సో, బేకింగ్ పౌడర్ కానీ, కుకింగ్ సోడా కానీ లేకపోతే లేదు అనుకుంటే ఈనో పౌడర్ ఉంటుంది కదా! సో, యూనో కానీ యాడ్ చేసుకోండి. ఒక్కోసారి ఇంక మధ్యలో అలా మాటలు అలా కొంచెం తడబడతాయి అన్నమాట. ఏమనుకోకండి. ఓకేనా? ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కేక్ ట్రే ఉంటుంది కదా! సో, దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నా దగ్గర బటర్ పేపర్ ఉంది. సో, నేను బటర్ పేపర్ యాడ్ చేసుకుంటున్నాను. పేపర్ లేదు అనుకుంటే మీరు కొంచెం నెయ్యి కానీ గ్రీజ్ చేసుకొని పైన కొంచెం గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ ఏదన్నా కొంచెం చల్లుకోండి. దాని తర్వాత దాని మీద మనం ఏదైతే కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ బ్యాటర్ మొత్తం వేసుకోండి.
రొటీన్‌గా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. ఇది చాలా ఈజీ అండి. ఎక్కువ కష్టంగా ఉండదు. చాలా తొందరగా అయిపోతుంది. బొంబాయి రవ్వ అంటే, ఉప్మా రవ్వ అంటే అందరి ఇళ్లల్లో మాక్సిమం ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా చేస్తే ఈ పిల్లలకి ఎప్పుడు చేసేలాగా చేస్తే అసలు నచ్చదు కదా! కొంచెం ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నదైతే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? సో, నేను ఇవన్నీ కూడా మంచిగా ఈ ట్రేలోకి మిక్స్ చేసుకుంటున్నాను. ట్రేలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్ కేక్ బ్యాటర్ లాగా ఉండదు. నార్మల్ కేక్ బ్యాటరు మనం ఇలా గరిటెతో అన్నప్పుడు కొంచెం రిబ్బన్స్ లాగా కింద ఫ్లో అవుతూ ఉంటుంది కదా! ఇదైతే అలా ఉండదు. సేమ్ నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకొని చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలి కేకు, లేదు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే నేను తీసుకున్న క్వాంటిటీస్ అనేవి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత పైన కొంచెం డెకరేషన్ చేసుకుంటే పిల్లలకి నచ్చుతుంది కదా! సో, ఆ గార్నిష్ కోసం నా దగ్గర ఇలా టూటీ ఫ్రూటీ ఉన్నాయన్నమాట. సో, టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నాను. లేదు అంటే మీరు నట్స్ ఉంటాయి కదా! నట్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. పిస్తా లేదు ఇట్లాంటివి ఏవన్నా సీడ్స్ కానీ నట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టూటీ ఫ్రూటీ అండ్ దాంతోపాటు కొంచెం మిల్క్ కాంపోనెంట్ ఉంటుంది కదా! ఇది కేక్‌కే యూజ్ చేస్తారు కదా! సో, అవి కూడా ఉన్నాయని చెప్పేసి కొంచెం కలర్‌ఫుల్ లుక్ కోసమేనండి. లేదు ఇవేమీ లేవు అనుకుంటే హ్యాపీగా అలా కూడా వదిలేయొచ్చు. కొంచెం ఇలా ఉంది అంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి. ఓకేనా? సో, నేను ఇక్కడైతే ఓవెన్ ఏమి యూజ్ చేయట్లేదు. నార్మల్ స్టవ్ మీదే బాండీ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అనేది ప్రీహీట్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద మనం ఏదైతే కేక్ ట్రే ఉంది కదా! ఈ కేక్ ట్రే పెట్టుకొని లిడ్‌తో క్లోజ్ చేసి అరౌండ్ ఒక 20 మినిట్స్ కనుక బేక్ చేసుకున్నాము అంటే కేక్ చూడండి ఎంత బాగా ఫ్లఫీగా అండ్ ఎంత బాగా బేక్ అయిందో మీరు మధ్యలో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఎంతవరకు బేక్ అయింది అని చెప్పి. కలర్ అయితే చూడండి ఎంత బాగుందో. చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మీ దగ్గర ఫోర్క్ కానీ, స్పూన్ కానీ, ఇట్లా టూత్ పిక్ కానీ ఏదన్నా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. దానికైతే చూడండి ఏమీ అంటలేదు. కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా కంప్లీట్‌గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మాత్రమే డిష్ అవుట్ చేసుకోండి. లేదు అంటే మధ్యలో కేక్ విరిగిపోతుంది. చూడండి ఇక్కడ నా కేక్ అయితే కంప్లీట్‌గా చల్లారింది. ఇలా దీన్ని డిష్ అవుట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక నైఫ్ తీసుకొని ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా కొంచెం కట్ చేసుకోండి. ఎందుకంటే ఈజీగా మనం ఆల్రెడీ బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగానే దాని నుంచి ట్రేలోంచి బయటకు వచ్చేస్తుంది. బట్ ఒక్కసారి ఎడ్జెస్ అనేది ఇలా కొంచెం చాకుతో చేసుకున్న తర్వాత ఇట్లా ఒక ప్లేట్ పెట్టేసి దాన్ని ఉల్టా తిప్పి జస్ట్ కొంచెం ట్యాప్ చేయండి. మరి ఎక్కువ కూడా అవసరం లేదు. చూడండి నేను జస్ట్ కొంచెం అలా ట్యాప్ చేసి స్లోగా తీసేశారు అంటే మన కేక్ అయితే చూడండి ఎంత బాగుందో. మంచిగా ఏంటి పొంగి బాగా చాలా బాగుంది కదా! సో, చిన్నగా ఈ పేపర్ అయితే రిమూవ్ చేసేసుకోండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. బొంబాయి రవ్వతో టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా నచ్చుతుంది. ఓకేనా? చిన్నగా ఈ బటర్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఎక్కడ కేక్ ట్రేకి అంటుకోకుండా మంచిగా కంప్లీట్‌గా బేక్ అయిపోయి చూడండి. మంచిగా నీట్‌గా ఉంది కదా! సో, ఇప్పుడైతే దీన్ని బాగా మంచిగా కట్ చేసేసుకోండి. చూడండి నేను చూపిస్తున్నాను కూడా ఎంత బాగా బేక్ అయింది అని చెప్పేసి. ఎవ్రీ టైం కేక్‌లు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇట్లాంటివి బయట కొనకుండా నార్మల్‌గా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మన దగ్గరున్న ఇంగ్రీడియంట్స్‌ని కొంచెం మార్చుకుంటూ ఉంటే హెల్తీగా చేసుకోవచ్చు. కేక్ అంటే నార్మల్‌గా అదే మైదా, షుగర్ యూజ్ చేసి అలానే చేయాలి అని లేదు కదా! ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. సో, అలాంటప్పుడు కొంచెం బయట ఫుడ్ తినకుండా మ్యాక్సిమం ఉన్నంతలో మనం చేయగలిగినంత వరకు కొంచెం హెల్తీగా చేసుకోవటానికి ఛాన్స్ ఉంటుంది. సో, దాని తర్వాత ఇంక ఈవినింగ్ అదైతే ఏం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి.
థర్స్డే రోజు. సో మార్నింగే ఆల్మోస్ట్ 6:30, 7 అయితే వర్షం స్టార్ట్ అయింది. చూడండి ఆల్రెడీ మంచిగానే పడుతుంది వర్షం. క్లైమేట్ బాగుందిలే వెదర్ అనేసి మంచిగా నేను వీడియో తీస్తున్నాను. బట్ మా అపార్ట్మెంట్ చుట్టూ నెట్ ఉంటుంది. సో నాకు వీడియో తీయడానికి కూడా స్కోప్ లేదు. కానీ ఇంకా కొంచెం వెదర్ బాగుంది అని చెప్పేసి కొంచెం ఇష్టంగా తీస్తున్నాను. సమన్వి అయితే ఇంకా బ్యాడ్మింటన్కి వెళ్ళొచ్చింది. బట్ సాయి ఇంకా అవుట్డోర్ గేమ్ కదా క్రికెట్. సో వాడికి ఇంకా మ్యాచ్ అది క్యాన్సిల్ అయ్యింది వర్షం అది పడుతుందని. వాళ్ళు పాపం వెయిట్ చేసేది వీక్ మొత్తం కూడా ఆ మ్యాచెస్ కోసమే. బట్ ఇంకేం చేస్తాము, ఇలాంటి వెదర్లో అయితే ఆడలేరు కదా. చూడండి బాగుంది పొద్దున్నే అయితే. బట్ మార్నింగ్ ఒక 1-2 అవర్స్ ఎంత బాగుందో. దాని తర్వాత అయితే కంప్లీట్గా ఫుల్ ఎండ. ఆల్మోస్ట్ 9:30, 10 అయితే వర్షం తగ్గిపోయి ఎండ అయితే స్టార్ట్ అయింది. ఎండ అయితే భయంకరంగా ఉంది. కురిస్తే వర్షం కురవటం, లేకపోతే ఎండ అన్నట్లుంది ఈ సమ్మర్ అంతా కూడా. సో ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ నేను గ్రోసరీస్ అన్నీ అయిపోయాయని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళి గ్రోసరీస్ అవి తీసుకొని వస్తున్నాను. ఇది రిటర్న్లో ఒక్కదాన్నే వెళ్ళాను. మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు. వాళ్ళతో డీమార్ట్ షాపింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదండి అందరికీ. ఇంకా 1కి 10 కొంటారు. ఇంకా ఎక్కువ అవసరం ఉన్నవి, అవసరం లేదా అన్నీ కొంటారు. సో వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నారని చెప్పేసి నేనే ఇంకా ఆటో అది బుక్ చేసుకొని వెళ్ళాను. సో స్కూటీ మీద అయితే ఏం వెళ్ళను, వచ్చేటప్పుడు లగేజ్ అది ఉంటుంది కదా. సో ఆబ్వియస్గా డీమార్ట్ అంటే సో స్కూటీ మీద తెచ్చుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఆటోలోనే వెళ్ళేసి తీసుకొని వస్తున్నాను. సో మార్నింగ్ టైమే కాబట్టి అసలు క్రౌడ్ అయితే ఏం లేదు, మొత్తం ఖాళీగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్కే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాను. సో వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అది చేసుకున్న తర్వాత ఇది ఆఫ్టర్నూన్ మొత్తం కూడా ఇంకా తీసుకొచ్చిన గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం నీట్గా సర్దేసుకుంటున్నాను. పక్కనైతే ఏదో వ్లాగ్ చూస్తూ. ఇంకా సాయి మార్నింగ్ క్లాస్కి వెళ్ళలేదు, వర్షం పడుతుంది కాబట్టి. ఈవినింగ్ కూడా క్లాస్ ఉంది. ఈవినింగ్ నార్మల్ ప్రాక్టీస్ మామూలుగా క్లాసెస్ ఉంటాయి కదా. సో ఇంకా క్లాస్కి వెళ్తాను, ఈవినింగ్ 4 to 5 మ్యాచ్ దానికి క్లాస్కి వెళ్తాను అని చెప్పాడు. ఓకే, ఇంట్లో ఉన్నా ఇంకా టీవీ చూస్తూనే ఉంటారు కదా. సో నువ్వు రెడీ అవ్వు, ఈలోపు నేను ఇదంతా కూడా మంచిగా గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటాను అని చెప్తే వాడైతే ఇంకేదో రెడీ అవుతున్నాడు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసినంత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్, ఆర్గనైజేషన్ ఇట్లాంటివి. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇక్కడ నేను తీసుకొచ్చినవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇంకో పక్కనే వ్లాగ్ చూస్తున్నాను. నీలి మేఘాలలో అనుకుంటా. నేను ఎక్కువ ఛానల్స్ అయితే ఏం ఫాలో అవ్వను. నీలి మేఘాలలో ఒకటి చూస్తాను. అండ్ సనా గాలిది ఒక ఛానల్ ఉంటుంది కదా, సనా వాళ్ళ ఈ రెండు ఛానల్స్ చూస్తాను. భలే అనిపిస్తుంది. వాళ్ళ బాండింగ్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్లో బాండింగ్స్ కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఇవన్నీ బాగా అనిపిస్తాయి. సో అట్లాంటివి ఏదైనా 1-2 ఛానల్స్ చూస్తాను. మరి ఎక్కువ ఛానల్స్ అందరినీ అయితే ఫాలో అవ్వను. సో ఇంకా వ్లాగ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా సాంగ్స్ పెట్టుకుందాంలే అని చెప్పేసి సాంగ్స్ పెట్టుకుంటున్నాను. ఇంకేదైనా వర్క్ జరుగుతుంది అంటే నాకు ఇంకా బ్యాక్గ్రౌండ్లో మాత్రం సాంగ్స్ ఉండాల్సిందే. సో సాంగ్ పెట్టుకొని అయితే ఇక్కడ నేను అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాను.
అంతే అండి ఈరోజు వ్లాగు. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.